సహజ రో స- సహజ యోగా ధ్యాన పరిచయ కార్యక్రమానికి 10వ రోజు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సహజ యోగ పరివారం తరపున అందరికీ మా యొక్క నమస్కారం. చక్కగా మీరందరూ ఉదయమే లేచి ప్రతిరోజు కూడా ఇక్కడికి ధ్యానం గురించి అందరూ వస్తున్నారు. సో చక్కగా ధ్యానం కూడా చేసుకుంటున్నారు. ఏంటంటే ప్రతిరోజు మనము అంటే ఒక్కొక్క చక్రంలో భాగంగా ఇప్పటి వరకు మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, నాభి చక్రము, భవసాగరము, హృదయ చక్రము, ఇలాగ ఒక్కొక్క చక్రం గురించి మనం తెలుసుకొని చక్కగా ఆ చక్రం మీద ధ్యానం చేయడం ద్వారా ఆయా ప్రదేశాలలో మనకి చల్లని అనుభూతి కలుగుతుందా, వేడి అనుభూతి కలుగుతుందా, మరి ఎలాంటి అనుభూతి మన లోపల కలుగుతుంది అనేటువంటిది కొంచెం కొంచెంగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఆ అనుభూతిని కూడా చక్కగా పొందుతూ ఉన్నాము. మరి ఇవాళటి 10వ రోజు కార్యక్రమంలో భాగంగా మనము విశుద్ధి చక్రం గురించి తెలుసుకుందాము. విశుద్ధి చక్రము మన యొక్క మెడ భాగంలో వెనక భాగంలో ఉంటుంది. ప్రతి చక్రం కూడా 3 భాగములుగా ఉంటుంది అనుకున్నాం కదా. ఎడమ విశుద్ధి చక్రము, కుడి విశుద్ధి చక్రము, మధ్య విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రం వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు మొదటి వేలును సూచిస్తుంది. ఓకే, విశుద్ధి చక్రము నీలి రంగును సూచిస్తుంది, అంటే బ్లూ కలర్ ని మనకి సూచిస్తుంది. సో అంటే విశుద్ధి చక్రం మీద ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క మొదటి వేలు మీద ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేది మీరు తెలుసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక మీ ముందున్నటువంటి పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో ఉంటుంది అనేది చక్కగా తెలియపరచడం జరిగింది. ఏంటంటే ఈ విశుద్ధి చక్రం యొక్క గణాధిపతి వచ్చేసి రాధాకృష్ణ, లెఫ్ట్ విశుద్ధి వచ్చేసి విష్ణుమాయ, రైట్ విశుద్ధి వచ్చేసి విఠల రుక్మిణి. మరి విశుద్ధి చక్రం అంటే మన కృష్ణుని యొక్క స్వరములోని మాధుర్యంను మనకు అందజేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా చక్కటి విషయము కలెక్టివిటీ. శ్రీకృష్ణు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము సామూహికత. మరి సామూహికతలో ఉన్నప్పుడే మనకి అన్ని చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇండివిజువల్ గా ఎంత ధ్యానం చేసుకున్నప్పటికీ, సామూహికంగా అది ఆఫ్లైన్ అయినప్పటికీ ఆన్లైన్ అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి చైతన్య తరంగంలో ఉన్నటువంటివి మీకు రెట్టింపు అవుతాయి. ఆ అనుభూతి కూడా మీరు చక్కగా తెలుసుకోగలుగుతారు. సో దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే ఏంటంటే సాక్షి తత్వము, అంటే విట్నెస్ స్టేట్. అంటే మన ముందు ఎటువంటి ఇన్సిడెంట్స్, అంటే రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఏంటంటే మనం దానిలో భాగంగా కాకుండా దూరం నుంచి చూసినట్లయితే మరి ఆ సమస్య ఎలా పరిష్కారం కావాలో ఆ విధంగానే పరిష్కారం అవుతుంది. కాబట్టి మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అదే గనక మీరు అదే ఇన్సిడెంట్ లో అదే కార్యక్రమంలో భాగంగా మీరు వెళ్ళి మాట్లాడినట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. మళ్ళీ మన యొక్క ఆ యొక్క విశుద్ధి చక్రం ఏంటంటే మనం మాట్లాడడం, అరవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి సాక్షి తత్వంను అలవర్చుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. అది కూడా మనకి ప్రాక్టికల్ గా సాధన చేస్తూ పోయిన కొద్ది చక్కగా మీకు అలవాటు అవుతుంది. అంటే మనము మాట్లాడేటువంటి మాటను బట్టే ఉంటుంది అంతా. ఎందుకంటే మనం ఎంత చక్కగా మాట్లాడితే అవతల వాళ్ళ రెస్పాన్స్ కూడా మనకి అదే విధంగా మనకు వస్తుంది. మనం కొంచెం కోపంగా అది మాట్లాడినట్లయితే ఎదుటి వాళ్ళు కూడా రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్వర మాధుర్యంను, అంటే శ్రీకృష్ణుడు చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు. ఏంటంటే దౌత్యపరంగా, అంటే చక్కగా ఎవరిని నొప్పించకుండా, తాను అవ్వకుండా ఆ పని కార్యక్రమం అయ్యేటట్టు శ్రీకృష్ణుడు చూస్తాడన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకి విశుద్ధి చక్రం ద్వారా వస్తాయి. విశుద్ధి చక్రంలో వచ్చేసి ఏంటంటే మనకి 16 దళములు ఉంటాయి. సో శ్రీకృష్ణునికి 16 దళంలో మనకి ఇక్కడ సహస్రారం మీద 1000 అంటున్నాం కదా. 16,000 పవర్స్ ఉంటాయండి శ్రీకృష్ణునికి. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ కి సంబంధించినటువంటి సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే అవేంటంటే విశుద్ధి చక్రం యొక్క శుద్ధిని బాగా చేసుకోవాలి. దాని యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడే మనకి ఈ థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లేదా హైపోథైరాయిడ్ లేదా అలాంటివన్నిటివి. ఈ మెడకు సంబంధించి ఏంటంటే స్పాండలైటిస్ అంటాం కదా. సో సైనస్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ముక్కు, చెవి,
గొంతుకు సంబంధించినటువంటి, కన్నుకు సంబంధించినటువంటి అన్ని కూడా ఈ విశుద్ధి చక్రం నుంచే స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే విశుద్ధి చక్రం ద్వారా మనకి శ్రీ చక్రం, మన యొక్క భుజంల మీద ఇట్లా కుడి భుజము ఎడమ భుజం ఉంది కదా, 2 భుజాల మీద 2 చక్రాలు ఉంటాయి, శ్రీ చక్రము, లలిత చక్రము. సో ఇవి కూడా విశుద్ధి చక్రం యొక్క ఆధీనంలో ఉంటాయి. దీని వలన ఏంటంటే మనకి చైతన్య తరంగంలో బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యలో బురుకుటి అంటాం కదా, ఆ ప్రదేశంలో మనకి హంసా చక్రం ఉంటుంది. అది కూడా విశుద్ధి చక్రం యొక్క ఆధీనంలో ఉంటుంది. సో ఈ హంసా చక్రం ఏంటంటే మనకి డిస్క్రియేషన్ ఇస్తుంది, అంటే డివైన్ డిస్క్రియేషన్, అంటే మనకు ఒక విచక్షణను ఇస్తుంది. మనము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకుంటే మీకు సరిగా ఉంటుంది అనేటువంటి ఆ డిస్క్రిప్షన్ ని మీకు హంసా చక్రం ఇస్తుంది. ఆ హంసా చక్రం యొక్క చక్కగా శుద్ధి చేసుకున్నట్టయితే ఈ విశుద్ధి చక్రంని ఓవరాల్ గా విశుద్ధి చక్రం శుద్ధి చేసుకున్నట్లయితే అన్ని కూడా మీ ఆధీనంలో ఉంటాయి. ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అంటే చక్కటి చైతన్య తరంగం యొక్క అనుభూతిని పొందేటువంటి ఆ అవకాశం మీకు వస్తుంది. మీరు ఇలాగా 2 చేతులు హృదయ స్థానం వద్దకు తీసుకొని వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చక్కటి చైతన్య తరంగం యొక్క అనుభూతిని విపరీతంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ విశుద్ధి చక్రం యొక్క చక్కగా శుద్ధి జరిగినప్పుడే మనకి 6వ చక్రం కూడా శుద్ధి అనేటువంటిది జరగడం ద్వారా సహస్రారం మీద మనం ఏంటంటే ఆ యొక్క అనుభూతిని కూడా చాలా బాగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు ఈ విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి మనము ధ్యానంను చేద్దాము. జై శ్రీ మాతాజీ. ఈ జూమ్ యాప్ ద్వారా ఈ సామూహిక ధ్యానాన్ని వచ్చిన మీ అందరికీ కూడా, సత్యాన్వేషకులు పుణ్యాత్మలైనటువంటి మీ అందరికీ కూడా సహజయోగ ధ్యాన కలెక్టివిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శుభోదయం అండి. అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళందరూ సుఖాసనంలో కూర్చోండి. ఒకవేళ కూర్చోలేని ఇబ్బందులు ఎవరైనా ఉంటే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. 2 పాదాలు మాత్రం భూమాత మీద ఆనుకునేటట్టుగా కూర్చోండి, సరిపోతుంది. శరణాగతి తీసుకుందామండి. శ్రీమాతాజీకి 2 చేతులు జోడించి నమస్కరిద్దాము. శ్రీమాతాజీ చిత్రపటాన్ని చూస్తూ అమ్మ బొట్టు మీద మన దృష్టిని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో, అమ్మ ఈ దివ్య ధ్యానం చేసుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా సర్వం చేసేది చేయించేది మీరే తల్లి. మేము కేవలము మీ చేతిలోని పనిముట్లం మాత్రమే తల్లి. కలెక్టివ్ బంధన్ తీసుకుందామండి. రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా భూమాత, మిమ్ములను అనునిత్యం మా పాదాలతో తొక్కుతూ మా స్వప్రయోజనాల కొరకు మేము అనేక విధములుగా ఉపయోగించుకుంటున్నప్పటికీ మీరు మాకెంతో ఉదారంగా సహకరిస్తున్నారు తల్లి. అందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు, కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త అసమతుల్యతలను
జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మా పృథ్వీమాత, దయ ఉంచి మాకు మీ యొక్క ఓర్పును, సహనాన్ని, ఇముడ్చుకునే శక్తిని, భరించే శక్తిని, ఆకర్షించే శక్తిని, ఆనందించే శక్తిని ప్రసాదించండి తల్లి. ఒక 1 minute ఇదే స్థితిలో ఉందామండి. తల్లి భూమాత, దయ ఉంచి మాకు ఈ ధ్యానమునకు కావలసిన సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. మన కుడి చేతిని భూమాత మీదే ఉంచి ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచుదామండి. లెఫ్ట్ క్లియరెన్స్ తీసుకుందాము. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళి స్వరూపిణి తల్లి. మా మహాకాళి రూపంలో మా ఈడానాడిని అధిష్ఠించి ఉన్న మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, మా యొక్క గతాన్ని, మాలో ఉన్నటువంటి కండిషన్స్ ను, మాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భయాలను, అనవసరమైనటువంటి భయాలను, అంటే మనకి భయం అవసరమండి. ఎప్పుడంటే పాపభీతి ఉండాలి మనలోను, అది భగవంతుడి పట్ల ఉండవలసినటువంటి భయం ఉండాలి, కానీ మిగిలిన అనవసరమైన భయాలు మనకి అవసరం లేదండి. మాలో ఉన్నటువంటి భయాలను దయ ఉంచి మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, ఎన్నో కోరికలు ఉంటాయండి. దీనికి మన యొక్క కోరికలు ఇడానాడి నుంచి జనరేట్ అవుతాయని చెప్పేసి, ఉత్పన్నం అవుతాయని చెప్పి మీరు ప్రీవియస్ క్లాసెస్ లో వినుంటారు కదా. మనలో ఉండేటువంటి కోరికలు అది అయిపోవడము, ఈ కోరికతో అయిపోవడం అలా ఉండదు. చైన్స్ ఆఫ్ డిజైర్స్ కింద ఒకదాని తర్వాత ఒకటి అలా లింక్ లా వస్తూనే ఉంటాయి. కోరికలు మనిషి ఉన్నంత వరకు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. మనలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, చైన్స్ ఆఫ్ లెథర్జీ, మనలో ఎన్నో రకాలైనటువంటి లెథర్జీస్ ఉంటాయండి. తర్వాత కాంప్లెక్సిటీస్ కూడా ఉంటాయి. ఒకసారి సుపీరియర్ గా ఫీల్ అవుతాం, ఒకసారి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ కూడా మనలో ఉంటూ ఉంటాయి. అవన్నింటినీ కూడా మనం ఈ శ్రీమాతాజీ ఎదురుగుండా ఈ విధంగా మనం కూర్చుని ప్రార్థన చేసినప్పుడు వీటన్నింటినీ కూడా తల్లి భూమాత సహకారంతో కంప్లీట్ గా తీసివేయబడి మనం మన యొక్క ఈడానాడి సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుందండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని బలోపేతం చేయండి తల్లి. మనలో కనుక ఈడానాడి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ధ్యానంలో అంత బాగా ఎస్టాబ్లిష్ అవుతామండి. అందుకోసం ఈ విధంగా ప్రార్థన చేస్తే మంచిది. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని మీ యొక్క మహాకాళి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన యొక్క ఈడానాడిలో మహాకాళి, భైరవనాథులు అనేటువంటి అధిష్టాన దేవతలు ఉంటారండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను జాగృతం చేయండి తల్లి. మనలో కోరికలు ఉన్నాయి కదా, వాటిల్లో శుద్ధ ఇచ్చ ఏం కావాలి అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి మనం ఆత్మస్వరూపులుగా మారాలి అనేటువంటి శుద్ధ ఇచ్చండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మా ఆత్మతో ఏకమవ్వాలనేటువంటి శుద్ధ ఇచ్చను మాలో దృఢపరచండి తల్లి. ఈ స్థితిలో కొంచెం సేపు ఉందామండి. గమనించండి, మన యొక్క ఎడమ చేతిలోకి శ్రీమాతాజీ నుంచి చైతన్యం వేళ్ల చివరి నుంచి వస్తున్నట్టు,
అదే విధంగా మనం కుడి చేతిని భూమాత మీద ఉంచాం కదా, ఆ చేతి ద్వారా మనలో ఉన్నటువంటి అక్కర్లేనివన్నీ భూమిలోకి ఏదో వెళ్ళిపోతున్నట్టు ఇదంతా కూడా మనం కీన్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుసుకోగలుగుతామండి. నెమ్మదిగా కుడి చేతిని ఒడిలోకి తెచ్చుకుని శ్రీమాతాజీ వైపు నుంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదామండి. రైట్ క్లియరెన్స్ తీసుకుందాము. పరమ పూజ్య శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క పింగళ నాడిలో ఉన్నటువంటి సమస్త దోషాలను, మాలో ఉన్నటువంటి దోషాలు, రజోగుణానికి సంబంధించినటువంటి దోషాలను, మాలోని అహంకారాన్ని, మాలో అతి ఆలోచనల వల్ల జనరేట్ అవుతున్నటువంటి అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశ తత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా పింగళ నాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. మన అటెన్షన్ కూడా రైట్ సైడ్ ఉంటుందని తెలుసు కదండి, మీరు విన్నారు కదా. శ్రీమాతాజీ, దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క పింగళ నాడిని శ్రీ హనుమాన్ యొక్క కార్యాన్విత శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. మీ యొక్క మహాసరస్వతి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన పింగళ నాడి ద్వారా మనము ఏవైతే కోరికలు మనలో ఇడానాడి ద్వారా ఉత్పన్నమవుతాయో అవి ఈ పింగళ నాడిలో మనలో యాక్షన్ కూడా, ఇది యాక్షన్ పార్ట్ ని చూపిస్తుంది కదండి. ఇది కూడా మనలో యాక్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనము మన కోరికను సఫలీకృతం చేసుకోగలుగుతాము. మన చిత్తాన్ని పింగళ నాడి మీద ఉంచి గమనించండి. కుడి చేతిలోకి శ్రీమాతాజీ వైపు నుంచి చైతన్యం ఎంటర్ అవ్వడం, మనలో ఏవో అక్కర్లేనివనండి, వేడి ఏవైనా సరే ఎడమ చేతి కొనల నుంచి బయటికి వెళ్ళడం మనం క్లియర్ గా గమనించగలుగుతామండి. నెమ్మదిగా రెండు చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి, అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని ఈడా పింగళ నాడులను, ఇచ్ఛా క్రియాశక్తులను, ఎడమ కుడి పార్శ్వాలను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని సుష్మన మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. అమ్మా మమ్ములను వర్తమానంలో ఉండేటట్టు, సదా వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని కుండలిని శక్తిని సుషుమ్నా మార్గము గుండా ఊర్ధ్వముఖంగా పయనింపచేసి సహస్రారాన్ని, బ్రహ్మరంధ్రాన్ని ఛేదింపచేసి మమ్ములను పరమ చైతన్యంతో అనుసంధానం చేయండి తల్లి. మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి.
చిత్తాన్ని మనము మొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకువెళ్దామండి. సుషుమ్నాలో ఉన్నటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకువెళ్దాము. శ్రీమాతాజీ దయ ఉంచి సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ మమ్ములను గణేశుని వలె తయారు చేయండి తల్లి. ఒక 1 minute అదే స్థితిలో మనము ఉందామండి. మూలాధార చక్రం మీద మన చిత్తాన్ని నుంచి నెమ్మదిగా మన చిత్తాన్ని సుషుమ్నా మార్గం గుండా మధ్య హృదయంలోకి తీసుకొద్దామండి. శ్రీమాతాజీ మీరే సాక్షాత్ దుర్గామాత తల్లి. అమ్మా మీరే జగదాంబ తల్లి. మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ జగజ్జనని తల్లి. అమ్మా మీరే సాక్షాత్ సర్వశక్తి స్వరూపిణి తల్లి. అమ్మా సమస్త అస్త్ర శస్త్రధారిణి అయి జగదంబ దుర్గామాత రూపంలో మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మీ యొక్క ప్రేమతో మా హృదయ చక్రాన్ని నింపండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మమ్మలను నిర్భయులను చేయండి తల్లి. ఈ స్థితిలో ఒక 2 నిమిషం ఉందామండి. మనందరం కూడా మన యొక్క ఎడమ చేతిని మధ్య హృదయం మీద ఉంచుకుని కుడి చేతిని అలాగే ఉంచుకుందామండి వడిలో. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని యాంటీబాడీస్ యొక్క శక్తిని, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి యాంటీబాడీస్ మనలో ఉంటాయని అందరికీ తెలుసు కదండి. యాంటీబాడీస్ యొక్క సంఖ్యను దయ ఉంచి వృద్ధి చేయండి తల్లి. తద్వారా మాపై దాడి చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి వైరసెస్, ఇన్ఫెక్షన్స్
బ్యాక్టీరియాల మీద యుద్ధం చేసి ఆ యాంటీబాడీస్ వాటినన్నింటినీ కూడా నాశనం చేయగలుగుతాయండి. అటువంటి ఇమ్యూనిటీ పవర్ ని మనకి తల్లి జగదంబ ద్వారా మనము ఈ హృదయ చక్రం దగ్గర మనం పొందుతామండి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం దగ్గరికి తీసుకొద్దామండి. విశుద్ధి చక్రం మీద మన చిత్తాన్ని ఉంచుదాము. ఈ విశుద్ధి చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీలో. ఇది చాలా పెద్ద చక్రం కూడాను. ఈ చక్రం మనలో 2 భాగాలుగా ఉంటుందండి. ఒక భాగాన్ని విశుద్ధి చక్రం అంటాము, ఒక భాగాన్ని హంస చక్రం అంటాము. విశుద్ధి చక్రం గొంతులో ఉంటుందండి. గొంతు భాగంలో మనకి ఇదివరకు మీరు విన్నారు కదా, గొంతులో ఉంటుంది. ఈ హంస చక్రం అనేటువంటిది మన బ్రుకిటి భాగంలో, అంటే కనుబొమ్మలు కలిసే చోట ఆ మధ్య భాగంలో ఉంటుందండి. ఈ విశుద్ధి చక్రం దీని శ్రీకృష్ణుడి చక్రం అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. తర్వాత దీనికి 16 దళాలు ఉంటాయండి. ఒక్కొక్క దళము కూడా 1000 శక్తుల్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ 16 దళాలు మొత్తం 16,000 శక్తుల్ని కలిగి ఉంటాయండి. మనలో ఈ చక్రం సంపూర్ణంగా తెరవబడినప్పుడు మనలో ఇన్ని శక్తుల్ని మనకి ఇవ్వబడతాయండి. తర్వాత ఒక రకంగా మన ఈ విశుద్ధి చక్రం ఏంటంటే శరీరంలో మనకి మెడికల్ గా చెప్తూ ఉంటే ఫిల్టర్స్ అని చెప్తూ ఉంటారు కదా, చర్మం ఫిల్టర్, మన విసర్జక అవయవాలు ఇవన్నీ ఫిల్టర్స్. మొట్టమొదటి ఫిల్టర్ మన శరీరంలోది ఈ విశుద్ధి చక్రమేనండి. మనలోకి ఏ వైరసెస్, బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ అయినా కూడా మన యొక్క ఈ విశుద్ధి చక్రం ద్వారానే ఎంటర్ అవుతాయన్నమాట. దీన్ని సరిగ్గా మనం కాపాడుకోగలిగితే మనం వాటి బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇది చాలా సున్నితమైన చక్రం. ఇది చాలా కాంప్లికేటెడ్ చక్రం అండి. అట్ ద సేమ్ టైం ఇది చాలా సున్నితమైనటువంటి చక్రం కూడా అన్నమాట. తర్వాత మన ముఖంలో ఉన్నటువంటి చెవులు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు ఇవన్నీ కూడా ఈ చక్రం కంట్రోల్లో ఉంటాయండి. ఈ చక్రం బాగా ఉంటే వాటిల్లో సమస్యలు ఏవి మనకి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఈ విశుద్ధి మన గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని, మెయిన్ గా ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. ఏ విధంగా అయితే హృదయ చక్రాన్ని 3 భాగాలుగా చెప్పామో అలాగే ఈ విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. మధ్య విశుద్ధి చక్రము, ఎడమవైపు ఉన్నది ఎడమ విశుద్ధి చక్రము, కుడివైపు ఉన్నది కుడి విశుద్ధి చక్రం అన్నమాట. ఈ మధ్య విశుద్ధి చక్రానికి రాధాకృష్ణుల అధిష్టాన దేవతలండి. ఎడమ విశుద్ధి చక్రానికి విష్ణుమాయ అధిష్టాన దేవత, మన కుడి విశుద్ధి చక్రానికి యశోదమాత అధిష్టాన దేవత అండి. మనం ఈ విశుద్ధి చక్రం మనకి ఎందుకు ఇబ్బందులకి గురవుతుంది, ఇన్ఫెక్షన్స్, వైరసెస్ వాటి గురించి పక్కన పెట్టండి. జనరల్ గా ఇది పాడవడానికి, దీనిలో సమస్యలు రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనలో దోషభావాలు ఉంటూ ఉంటాయండి. ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకుందాం గతంలో, అలా చేయకుండా ఉంటే బాగుండు, అది అనవసరంగా పనిచేస్తాను, అలాగా మనం దాన్ని వదలకుండా చాలా దాని మీదే మన దృష్టి పెట్టి మనలో ఒక రకమైనటువంటి దోషభావానికి మనము లోనవుతూ ఉంటామట. దానివల్ల ఒక రకంగా కరప్ట్ అవుతుందండి, ఇబ్బందులకు గురవుతుంది. ఇంకా ఏంటంటే, మనం మాట్లాడకుండా కామ్ గా ఉన్నామనుకోండి, మన గురించి ఎవరికీ తెలియదు. మనం కొత్త వ్యక్తుల మధ్యకి వెళ్ళి మనం కామ్ గా ఉంటే మనం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఒక్కసారి మనం మాట్లాడడం మొదలు పెట్టగానే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన రియాక్షన్స్ ఇవన్నింటి ద్వారా మనం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. అంటే మన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం మాట్లాడేటప్పుడు తెలియకుండానే. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా మన మాటల్లో దొల్లుతూ ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. వీటన్నింటి ద్వారా కూడా ఈ చక్రం కరప్ట్ అవుతూ ఉంటుందండి, ఖరాబ్ అవుతూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. తర్వాత మనం కఠినంగా మాట్లాడటం, ఎవరిని మనం బాధ పెట్టేలా త్రికరణ శుద్ధిగా ఎవరిని బాధ పెట్టకూడదండి. మనసా వాచా కర్మణ ఏమీ తప్పు చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. కానీ మనం తెలియకుండా మాట్లాడడం అనేది అది పొరపాటు అవుతుంది, తెలియక చేశాం కనుక. కానీ తెలిసి కూడా చాలా కఠినమైనటువంటి సంభాషణ కలిగిన వాళ్ళు ఉంటారు. తర్వాత వల్గర్ లాంగ్వేజ్, వాడకూడని పదజాలాలు వాడుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. తర్వాత
సెటరిక్ గా మాట్లాడుతుంటారండి కొంతమంది. చాలా తప్పండి. ఎవరిని అలాగా వ్యంగ్యం చేయకూడదు. ఇవన్నీ మనకి కొన్ని తెలుసు తప్పులని, కానీ తెలిసినా కూడా చేస్తూ ఉంటామట. తర్వాత ఇంకా మనకి ఎక్కువ మాట్లాడే తత్వం ఉంటుంది. అది కూడా మనకి తర్వాత బ్యాక్ బైటింగ్ నేచర్ ఉంటుంది, క్రిటిసైజింగ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఇంకా మనలో ఏవేవో చాలా అవగుణాలు ఉంటాయండి. ఆ చిన్న చిన్న అవగుణాలన్నీ కూడా ఈ చక్రం మనలో ఖరాబ్ అవడానికి కారణమవుతాయి అన్నమాట. ఈ చక్రాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు అనే దానికి శ్రీమాతాజీ ఒక్క విషయం చెప్పారండి. తేనె ఎంత తీయగా ఉంటుందో అందరికీ తెలుసు కదండి. తేనె అంత తీయగా మన వాక్కుంటే మనము ఈ చక్రం ఎటువంటి ఇబ్బందులకి గురవకుండా ఉంటుంది. ఆ విధంగా ఉండండి అని చెప్పారండి. మనం ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాము. తర్వాత మెడిటేషన్ లోకి వచ్చాం కనుక ఈ ధ్యానంలో మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ చక్రాన్ని ఎప్పుడైతే దాటుతుందో మనలో చాలా చాలా మార్పు, పరివర్తన వస్తుందండి. దాని ద్వారా ఈ చక్రం సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుంది, శక్తివంతం చేయబడుతుంది. మనకి అక్కడ ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మనకి ప్రసాదించబడతాయండి. తర్వాత హంస చక్రం అండి. ఈ హంస చక్రం ఏంటంటే మనం సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలండి. ఆ శక్తిని మనకి ప్రసాదించమని అడగాలి. తర్వాత మనం ఫుడ్ లో ఎక్కువ డ్రై ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ హంస చక్రము ఖరాబ్ అవుతూ ఉంటుందండి. అందుకని కొంచెం ఫుడ్ లో మనం తీసుకునే ఫుడ్ లో అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా, తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఎన్నో శ్రీమాతాజీ చక్రాన్ని మనం సంరక్షించుకోవడానికి చెప్పారండి. మనం తదుపరి కార్యక్రమాల్లో అవన్నీ చెప్పుకుందాం. మనలో ఈ విశుద్ధి చక్రం చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా. ఇందులో ఇంకొకటి ఏంటంటే మన ఎడమ భుజం మీద లలితా చక్రం అని ఒకటి, కుడి భుజం మీద శ్రీ చక్రం అని ఒకటి ఉంటాయన్నమాట. ఇవి కూడా విశుద్ధి చక్రంలోకి వస్తాయి. ఇవి కూడా మనలో చాలా చాలా మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయన్నమాట. వీటిని సంరక్షించుకోవడం అనేది మన యొక్క బాధ్యత. అవన్నీ నెమ్మది నెమ్మదిగా తెలుస్తాయండి. తర్వాత మనలో చైతన్యం కొంతమంది తక్కువగా పొందడం ఇలాంటివి కూడా వింటూ ఉంటాం. ఇది కూడా ఈ విశుద్ధి చక్రంలో చిన్న చిన్న అవరోధాలు ఉండడం వల్లండి. అవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రం క్లియర్ అయినప్పుడు క్లియర్ అయ్యి మంచి చైతన్య తరంగాల్ని మనము వైబ్రేషన్స్ ని బాగా దృఢంగా పొందగలుగుతూ ఉంటామండి. ప్రస్తుతం మన చిత్తాన్ని మనం అక్కడే ఉంచుకుని విశుద్ధి చక్రం మీద ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ రాధాజీ తల్లి, మీరే సాక్షాత్ శ్రీకృష్ణ. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ శక్తి తల్లి. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ తల్లి. శ్రీమాతాజీ, మీరే విరాట్ శక్తి అయినటువంటి విరాటాంగన శక్తి కూడా మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరినీ మీలోని అంగ ప్రత్యంగాలుగా, పార్ట్ అండ్ పార్సిల్ గా అంగ ప్రత్యంగాలుగా మార్చుకోండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సాక్షి తత్వాన్ని ప్రసాదించండి తల్లి. తద్వారా మీ యొక్క జగన్నాటకాన్ని సాక్షి స్థితిలో వీక్షించేటువంటి శక్తిని పొందగలుగుతాం తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సామూహిక చేతనను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రార్థానికి తీసుకెళ్దామండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా సహస్రార చక్రాన్ని అధిష్ఠించండి తల్లి.
అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి జన్మ జన్మల మహద్భాగ్యంగా పొందినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని మాలో స్థిరపరచండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు యోగాన్ని అనుగ్రహించండి తల్లి. ఇక్కడ మనం ఇదే స్థితిలో సహస్రారం మీద చిత్తాన్ని ఉంచుకుని అదే స్థితిలో మనము ఉందామండి. జై శ్రీమాతాజీ. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరిద్దామండి. శ్రీమాతాజీ, ఈ సామూహిక ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించినందులకు అనేక వేల వేల కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మేము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అమ్మా. మా శ్రీమాతాజీ, ఏత ధ్యాన ఫలాన్ని మీ దివ్య శ్రీ చరణాలకు సమర్పిస్తున్నాం తల్లి. బంధన్ తీసుకుందామండి, కలెక్టివ్ బంధన్. Jai Shri Mataji. So now the other center which we have here is very important center called as the Vishuddhi Chakra. This is the center Vishuddha. One is Shuddha means pure, but Vishuddha means absolutely pure. This has got 16 petals, as we have got the cervical plexus expressed in the rose, which has also got 16 subplexes. It tallies with medical science completely. Now, this Vishuddhi Chakra is bestowed upon by the deity of Sri Krishna. Sri Krishna is the one which is the evolution of the Vishnu Tattva from there upward to the state of primordial being. He is the one who resides as the primordial being, as the whole, as Akbar. When Muhammad Sahib talked of Akbar, he talked of Sri Krishna. This is the finger which represents this center. And he said, put these into your ears and say Allahu Akbar, you get in connection with the Virat. Now what Sahaja Yoga does is to make you in contact with the whole.
It makes you in contact with the whole. It's not that it limits you, but it makes you one with the whole. But if you take to the right path, if this center is awakened, your hands become connected with the primordial being, and your hands become collectively conscious. Medically, they accept that the extremities have got something to do with the sympathetic nervous system, that far, not more than that. But in Sahaja Yoga, you'll be amazed that the vibration starts flowing through your hand when you take the name of Sri Krishna. And these vibrations, when you want to find out what are these, then you'll be amazed they relate to your centers within yourself. Even if you get 10 children who are realized souls and tie their eyes and ask them about a person who is sitting before them, what's wrong with him, they will say one finger or this finger or this finger or two fingers. Because you can feel the charring. You can feel sometimes a kind of a heat. Sometimes you may feel the numbness. If you feel the numbness on your fingers, then you must know that the person has to die. So many things you can know, all the permutations of these 7 centers, and this one, 1, 5, and 6 and 7. So we have 7 centers. To understand about the centers, first you must get your realization. That is important. In the beginning, you will find the vibrations are coming, going, coming, going. It is not steady. First, you must steady yourself. Then you can find out from your hands what are the centers catching. Because these vibrations are nothing but the power of God is flowing through you. They understand these vibrations, they coordinate. They are life's force. They are the one who create all these living things, like they are the one who sprout a seed, they are the one who transform the flower into a fruit. All living work is done by these vibrations, which is called as Chaitanya, Om, Ru, more breeze of the Holy Ghost, and all-pervading power of God. That starts flowing through you. First time you feel them. Yesterday many people felt it, and people were very happy that so many felt it, because that's a sign that here many people are going to get realization. You don't have to go anybody. You have to just practice a little bit and find out. You'll become such an expert. One person in India who got realization has so far given realization to at least 10,000 people in a village, many villages. He's a very ordinary man. We wanted him to come, but there was a kind of a visa problem, so he could not come. He's a very simple farmer, and he got his realization, and he knows so much about Sahaja Yoga that you'll be amazed. He has not been to any university, to any college or anything. But he's so knowledgeable, because once you have these vibrations, they guide you. So, the spirit sitting in your heart guides you and tells you what is right and what is wrong. If you have to ask a question, Mother, is there God? If you ask this question, immediately there will be a tremendous flow saying that it is there. Now, how to understand that these are the vibrations of God? Also, this question can come. We can judge them relatively. For example, in one of the programs in Pune, people invited me to speak in a place which was owned by Brahmins, and they opposed it. They said, she's not a Brahmin, so we will not have her here. So they said, all right, we'll publish in the newspaper, because her name has gone in the newspaper. We'll tell them that these people are so Brahminic that they don't want to have her. Of course, they didn't want to have that bad name. So they said, oh, let's have her. These people never told me what had happened. Suddenly I said, those who think who are Brahmins, come down. So 4 or 5 of them came and sat before me. These are Brahmins without knowing the Brahma. So I said, all right, put your hands before me. And they just started shaking like this, going back. I said, what's happening to you? So they said, Mother, you are Shakti, that's why it is happening to me, to us. But I said, what about others? It's not happening to others. So they turned around and said, look at these, they are also doing like this. I said, ask them from where do they come. They went and asked them, they said, we are coming from the lunatic asylum of Thana.
So these fanatics who believed that they were Brahmins were reacting the same way as these lunatics. And they believed that they were Brahmins, they were not supposed to touch anybody, they were untouchable people, and they were the one who gave them realization was from so-called untouchable, the shoemaker. Now he's become their guru of all these Brahmins and he's teaching them about God. So this center gives you the power to be one with the whole. It has many powers, but the main power it gives you is the power to be one with the whole and to have all the powers of that deity within you awakened so that you can become aware and make others also aware of it. Those people who talk too much, catch on the right vision. Those who do not talk at all, catch on the left. Those who feel guilty, catch on the left. Those who think they are all right and aggressive, they catch on the right. It's like that. So this has to be understood in right perspective. That if you misuse this center, what happens to you? So how you should give yourself a balance, improve that. But the best part of Sahaja Yoga is this, that when you get them realization, they are separated from themselves. They'll come and tell me, Mother, my Agya Chakra is catching. So if you ask them, really? Yes, Mother, very much. That means they are suffering from too much ego. But can you imagine anybody saying, Mother, I'm suffering from too much ego? Because you are separated from yourself, you see your ego, the big balloon-like thing. You said, Mother, please remove my ego. That is how people talk to me. They will tell me, Mother, I talk too much, that's why my right Vishuddhi is catching, you better cure it. I must stop my talking too much. So you start correcting yourself because you get separated from yourself. You become the spirit and the rest you see. Like I see my sari, if there's a spot, I would like to clean it. I'm not identified with the spot. So that's how it happens. You are no more identified with yourself and you start seeing the faults in you and you try to correct it. That's how you become a beautiful person, by your own attention, not by anybody else. It is you who has to do it. పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క అమృత వచనాన్ని తెలుగులో తెలుసుకుందాం ఇప్పుడు. ఇది ఎక్కడ చెప్పారండి? 10th March 1993 మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో మాట్లాడిన విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఏమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, విశుద్ధి చక్రం చాలా ఇంపార్టెంట్. దీని పేరే చూడండి, విశుద్ధము. శుద్ధం అంటేనే చాలా క్లీన్. విశుద్ధము అంటే అబ్సల్యూట్లీ ప్యూర్, అబ్సల్యూట్లీ క్లీన్ అంటున్నారు శ్రీ మాతాజీ గారు. మెడికల్ సైన్స్ లో ఇక్కడ 16 పెటల్స్ ఉంటాయి కాబట్టి ఇది సర్వైకల్ పెటల్ ఫ్లెక్సెస్ అని కూడా మెడికల్ సైన్స్ లో అభివర్ణిస్తారు. ఈ చక్రాన్ని అంటున్నారు. ఈ చక్రం మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం వలన మనకు లభిస్తుంది. ఆయన యొక్క అవతారం ఏమిటి? విష్ణువు యొక్క అవతారము, సంపూర్ణమైన అవతారములో ఇది జరుగుతుంది. ఆయన ప్రైమార్డియల్ ఎనర్జీ, ప్రైమార్డియల్ విశ్వవ్యాపి అయినటువంటి విశ్వరూపం చూపించినటువంటి ఆయన్ని మహమ్మద్ సాబ్ గారు 6వ శతాబ్దంలో అవతరించినటువంటి మహమ్మద్ సాబ్ ఆయన గురించి చెబుతూ 2 చూపుడు వేళ్ళని మన చెవుల్లో, 2 చెవుల్లో పెట్టుకుని మన వెన్నుపూస నిటారుగా ఉంచి, మెడను వంచి, ముఖాన్ని ఆకాశం వైపు ఉంచుతూ అల్లాహో అక్బర్ అని అలా ప్రార్థన చేస్తే మనకి ఈ విశుద్ధి చక్రం చాలా క్లియర్ అవుతుందని కూడా చెప్పారు. ఎలా జరుగుతుందంట? సహజ యోగంలో విశుద్ధి చక్రానికి ఏమైనా క్యాచ్ వచ్చేస్తే అది అల్లాహో అక్బర్ యొక్క మంత్ర శక్తితో క్లీన్ చేపిస్తుంది. అంటే ఈ విశ్వంతో మిమ్మల్ని ఒక విశ్వంలో వచ్చింది భాగంగా చేస్తుంది. ఇది సహజ యోగంలోనే ఉంది ఈ గొప్ప శక్తి అని వివరిస్తున్నారు శ్రీ మాతాజీ గారు. శ్రీకృష్ణుని యొక్క పేరుతోనే ఈ 2 చేతుల్లో చైతన్యం అనేది ఫ్లో అవుతుంది. ఆయన యొక్క నామములో, మాధుర్యములో, ఆ రాధాకృష్ణుల యొక్క మాధుర్యంలో ఉన్నటువంటి ఆ శక్తితోనే ఈ ఫ్లో అనేది మీకు తెలుస్తుంది. ఉదాహరణ చెప్పారు. ఒక ఉదాహరణని, ఒక చిన్న పిల్లల్ని ఆత్మ సాక్షాత్కారంలో పుట్టినటువంటి 10 మంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టి
వాళ్ళ ముందున్నది ఎవరో తెలియకోకుండా వాళ్ళ గురించి చూడండి, వాళ్ళ యొక్క సిస్టమ్ ఎలా ఉంది అని చెబితేనట, ఒక వేలు కానీ ఇండెక్స్ వేలు కానీ 2 వేలు కానీ అంటే ఇండెక్స్ ప్లస్ నాభి కానీ చూపిస్తారట. అంటే వాళ్ళకి పట్టుకుంది అని చెబుతారు. వాళ్ళ ఫింగర్స్ లో క్యాచ్ వచ్చిందని అందరూ కలిసి ఒకే విషయం చెబుతారంట. అది నంబనెస్ ఉన్నట్లయితే, ఆ వేలులో నంబనెస్ ఉన్నట్లయితే అది దట్ పర్టికులర్ పర్సన్ విల్ డై అన్నారు. ఆ విధంగా కూడా అలాంటి పరిస్థితిని కూడా వాళ్ళు చూడకోకుండా, ఆ వ్యక్తి ఎవరినో చూడకోకుండా చెప్పేటువంటి శక్తి ఆ విశుద్ధి చక్రం వల్ల అంత క్లారిటీ గల విషయము వాళ్ళకి తెలుస్తుందని చెప్పారు. ఈ 7 చక్రాల యొక్క పీఠాలు కూడా మన అరచేతుల్లోనే ఉంటాయని తన చేతిని చూపిస్తూ శ్రీమాతాజీ గారు ఏ చక్రం ఎక్కడ ఉంటుందని కూడా చెప్పారు. ఈ వైబ్రేషన్స్ అనేవి స్టడీగా ఉండాలి. ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోవటం అలాంటివి కాకుండా స్టడీగా ఉండాలి. ఆ క్యాచ్ ఏంటో మీరు తెలుసుకోగలగాలి. ఒక ఉదాహరణ చెప్పారు. పవర్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుందంటే, ఇన్నేట్ గా అంతర్గతంగా ఉన్నటువంటి విషయం గురించి తెలుస్తుంది. ఎందుకని? ఇది జీవంత క్రియ. ఒక మొగ్గ అది పుష్పంగా వికసించి దానిలోంచి కాయ పండు ఎలా అయితే ఫలదీకరణం చెందుతుందో, ఆ జీవంత క్రియ అంతా ఎలా జరుగుతుందో ఆ విధంగానే ఈ కూల్ బ్రీజ్ ఆఫ్ ది హోలీ గోస్ట్, ఆదిశక్తి యొక్క కూల్ బ్రీజ్, ఈ చైతన్య తరంగాలు ఆ విశుద్ధి చక్రం యొక్క మహత్వం వలన ఆ 2 అరచేతుల్లో మనకు విశదీకరించబడతాయి. నిన్న చూడండి, మీరు అందరికీ ఆత్మ సాక్షాత్కారం జరిగింది, మీరు అందరూ అనుభూతి చెందారు అంటున్నారు. అంటే అప్పట్లో 2-3 రోజులు వరుసగా కార్యక్రమాలు జరిగాయి అన్నమాట ఆ సంవత్సరాల్లో. ఆ విషయాన్ని గురించే వాళ్ళకి చెబుతున్నారు శ్రీమాతాజీ గారు ఆ సభలో. మరొక విషయం ఏం చెబుతున్నారంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళి దాని వివరాలు తెలుసుకోవాల్సిన పని లేదు. మీకు మీరే సర్వశక్తిమాన్ అవుతారు. మీకు తెలుస్తుంది ఆ జ్ఞానం. మీకు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎక్కువగా చదువుకోలేదు, చిన్న విలేజ్ లో ఉండేవాడు. ఆయన ఇక్కడ వీసా ప్రాబ్లం వల్ల రాలేదు, కానీ ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఎక్కడ చదువుకోలేదు. ఆయన ఎంత ఆత్మ సాక్షాత్కారి, ఎంత గొప్పవాడు అంటే, ఎంత జ్ఞానాన్ని ఆయన సమకూర్చుకున్నాడంటే, అతను ఒక్కడే 10,000 మందికి ఇప్పటికి వరకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాడు. ఆయనకి అన్ని చక్రాల గురించినటువంటి నాలెడ్జ్ కూడా ఆయన దగ్గర ఉంది, జ్ఞానం ఉందని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏం చెబుతున్నారంటే, మన స్పిరిట్ మన హార్ట్ లో ఉంది కదా, ఆ హార్ట్ లో ఉన్నటువంటి స్పిరిట్ వలన ఈ శక్తి అంతా మనకి తెలుస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానంతోనే ఈ మనిషి ఇంత దూరం ప్రయాణించగలుగుతున్నాడు అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్పారు శ్రీమాతాజీ గారు. మీరు గిని ఒక ప్రశ్న వేస్తే, మదర్ ఈజ్ దేర్ గాడ్ అని మీరు ప్రశ్నించినట్లయితే దానికి సమాధానం ఈ చేతుల్లో తెలుస్తుంది. చాలా చక్కగా ఆ యొక్క చేతుల్లో ఫ్లో, ఆ యొక్క చైతన్య తరంగాలు చాలా ఘనంగా మీకు లభిస్తాయి. అంటే ఆయన పరమాత్ముడు ఉన్నాడు అని మీకు రూఢి తెలుస్తుంది అని చెబుతున్నారు. తర్వాత పూనాలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి కూడా, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది శ్రీమాతాజీ గారిది. ఆ సభలో కూడా, ఆ పబ్లిక్ ప్రోగ్రామ్ లో జరిగిన విషయం కూడా చెబుతున్నారు. ఎందుకంటే నిర్వాహకులు ఎవరు శ్రీమాతాజీ గారికి అక్కడ ఏం జరిగిందో చెప్పలేదట. ఏం జరిగిందంటే, అది ఒక బ్రాహ్మణుల అగ్రహారంగా ఉన్నటువంటి ప్రదేశము. అక్కడ పబ్లిక్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఎవరు పెడుతున్నారు ఈ ప్రోగ్రామ్ అని తెలుసుకున్న తర్వాత, ఈ బ్రాహ్మణేతరులు ఎవరు చేయకూడదు, ఇక్కడ శ్రీమాతాజీ గారు బ్రాహ్మణ్ కాదు కదా, ఇక్కడ ఎలా పెడుతున్నారని అభ్యంతరం చెబితే, ఆ నిర్వాహకులు ఏమన్నారంటే, పర్వాలేదు మేము పెట్టము, మీరు ఇట్లా అన్నారని మేము ఒక పత్రికలో ఇస్తాము, అప్పుడు అందరికీ తెలిసిపోతుందంటే, అలా చెయ్యొద్దు అని భయపడి వాళ్ళు చేసుకోండి అన్నారట. తర్వాత అప్పుడు శ్రీమాతాజీ గారికి ఆ సభలో వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు అన్నారు కదా, ఎవరా బ్రాహ్మణులు నా ముందుకు వచ్చి నిలబడండి అంటే, వాళ్ళు 2 చేతులు షేక్ అయిపోతున్నాయంట. వాళ్ళకి మాత్రమే అవుతున్నాయి, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి అవ్వట్లేదు. అలా ఎలా జరుగుతుంది? వాళ్ళు ఎవరు అంటే, ఎవరయ్యా మీరు అని తెలుసుకుంటే శ్రీమాతాజీ గారికి, వీళ్ళు లొనాటిక్ అసైలం అంటే పిచ్చాసుపత్రి నుంచి, తానా నుంచి వచ్చిన వాళ్ళు అని చెబుతున్నారు. అంటే ఈ బ్రాహ్మణులు అనే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారని చెబుతున్నారంటే, అన్టచబిలిటీని, అస్పృశ్యతని, అంటరానితనాన్ని బాగా ప్రమోట్ చేసి ఈ సంఘాన్ని విభజించేశారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అలా ఉండకూడదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్లే నిజమైన బ్రాహ్మణులు అని వివరిస్తున్నారు
పూజ్య శ్రీ మాతాజీ గారు. తర్వాత ఏం చెబుతున్నారంటే ఈ పవర్ ఆఫ్ వైబ్రేషన్స్ మన విశుద్ధి చక్రం వల్ల ఏం తెలుస్తుందంటే మిమ్మల్ని ఈ విషయంతో కనెక్ట్ చేపిస్తారు. పరమాత్ముడు ఏం చేస్తాడంటే మీ కుటుంబము మీరున్న చోటే కాకుండా ఈ విశ్వం అంతటితో మీకు కనెక్ట్ చేయించేది, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ చేయించేది ఈ పవర్ ఆఫ్ వైబ్రేషన్స్, ఈ పవర్ ఆఫ్ విశుద్ధి చక్రం వల్ల ఇదంతా జరుగుతుంది అంటున్నారు. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అతిగా మాట్లాడటం కానీ అతి తక్కువగా మాట్లాడటం కానీ ఉండకూడదు. అతి అన్నిటికీ ప్రమాదకరం అని చెబుతున్నారు. ఇలా మిస్యూజ్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఆజ్ఞా చక్రం కూడా పట్టుకుంటుంది, ఆజ్ఞా చక్రంలో క్యాచ్ వస్తుంది. అప్పుడు మీ ఆజ్ఞ పట్టుకుందనుకో, అమ్మ నా ఆజ్ఞాని సరిచేయండి అని మీరే వస్తారు. అంటే ఏంటి, నాకు అహంకారం వచ్చింది దాన్ని దూరం చేయండి అని అనరు, నాకు ఆజ్ఞ పట్టుకుందని ఇండైరెక్ట్ గా చెబుతారు. ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఈ విశుద్ధి చక్రం యొక్క లాభం ఏంటంటే, ఆ జ్ఞానం ఏమిటంటే, అక్కడికి వచ్చినటువంటి వివేకం ఎలా ఉంటుందంటే ఎవరిని వారే శుభ్రంగా చేసుకునేటువంటి శక్తి వస్తుందంటే, ఒక ఉదాహరణతో నా శారీ మీద ఏదైనా మచ్చబడి ఏదైనా మలినం అంటుకుందనుకో, అది నేను చూసి దాన్ని నేను చక్కగా నాకు నేనే అది కడుక్కుంటాను కదా, తొలగిస్తాను కదా. ఆ విధంగానే మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీకు ఏ రకమైనటువంటి బాధ కలిగినప్పటికీ మీ సొంత శక్తితో, వైబ్రేషన్స్ తో, పరమ చైతన్యం వచ్చినటువంటి శక్తి ఇచ్చినటువంటి శక్తితో మీరు మీ బాధల్ని తొలగించుకుంటారు, మీరు ముందుకు పోతారు, ప్రయాణిస్తారు, మీరు ఆనందంగా ఉంటారని చెబుతూ శ్రీమాతాజీ గారు ఈ విషయాలన్నీ చెప్పారు. ఇది కొంచెం సారాంశంగా తీసుకున్నాం, అన్ని విషయాల్ని ఊసగుచ్చినట్టుగా ట్రాన్స్లేషన్ చేయలేదు కానీ ముఖ్యాంశాలను తీసుకున్నాం. జై శ్రీ మాతాజీ, థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ రోజున చక్కగా మనం విశుద్ధి చక్రం మీద అన్ని విషయాలు తెలుసుకుని చక్కగా ధ్యానం చేసుకున్నాం. దాని తర్వాత శ్రీమాతాజీ గారి ప్రవచనాన్ని కూడా విన్నాం. దాని తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇవాళ ఈ విశుద్ధి చక్రం మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఎందుకంటే రోజు మనం ఏదో జనరల్ క్వశ్చన్స్ వేసేదానికన్నా కూడా ఏ రోజు ఏది నేర్చుకుంటున్నామో దాంట్లో ఏదైనా సందేహాలు ఉంటే అవి అడిగితే కొంచెం బాగుంటుందండి. సో ఆ విధంగా ఈ విశుద్ధికి సంబంధించినవి ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. మీ యొక్క మైక్రోఫోన్స్ అన్మ్యూట్ చేసుకుని. సమయం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా అడిగే వాళ్ళు తొందరగా అడిగితే బాగుంటుంది. ఎవరికి? నమస్తే. చెప్పండి అమ్మా. నమస్తే అండి, గీతను మాట్లాడుతున్నాను. నమస్తే. ఈ శనివారం నేను మొదటి రోజు చెప్పాను నాకు శ్వాసకోశ సంబంధిత ఇబ్బంది ఉంది అని. కానీ నేను ఈ సెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు చెప్పిన విధంగా ఫాలో అవుతున్నాను. నాకైతే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి నా శ్వాసలో. అలాగే ఈ రోజు అనుకోకుండా ఒక విషయం జరిగింది. మీరు ఈ సెక్షన్ జరిగేటప్పుడు మాతాశ్రీ ఫోటో చూపిస్తూ ఆమెని భావిస్తూ మనం ఇలా చేసుకోవాలని చెప్తున్నారు కదా. ఒక్క క్షణం పాటు ఆ చిత్రపటంలో నుంచి ఆమె స్వరూపం అని నేను అనుకుంటున్నాను. మరి అది నా భ్రమ ఏంటో నాకు తెలియదు. ఒక క్షణం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. మంచిదేనండి, మంచిదే అది. మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనం సుషుమ్న నాడీలోకి వచ్చినప్పుడు ఆ సత్యం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇడా పింగళ నాడుల్లో ఉంటాం మనం అసత్యంలో ఉంటాం. ఎప్పుడైతే సుషుమ్న నాడీలోకి వస్తామో మనం సత్యంలోకి వస్తామండి. సో ఆ సత్యం ఏమిటి అనేది మనకి ఒక్కొక్కసారి రకరకాలుగా మనకి గోచరిస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కువగా మనం విశ్లేషణ చేయకుండా మనం వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందంటే దాని యొక్క అర్థాలు కూడా మీకు డీటెయిల్డ్ గా మీకుగా తెలుస్తాయి. మేము చెప్పడం అనేది ఏదో సుమారుగా చెప్పడమే కానీ పరిపూర్ణంగా చెప్పలేము. పరిపూర్ణంగా ఎప్పుడు అర్థం అవుతుందంటే మీ స్వయం అనుభూతి ద్వారా, మీ శరీరం పరిపూర్ణంగా శుద్ధి అయినప్పుడు, మీ విశుద్ధి చక్రం పరిపూర్ణంగా శుద్ధి అయినప్పుడు, ఉపస్థితి చక్రం శుద్ధి అయినప్పుడు మీ యొక్క అవగాహన అనేది పెరుగుతుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అనుభూతి ద్వారా సత్యాన్ని మీరుగా తెలుసుకోగలుగుతారు. దాన్నే స్వయం గురుత్వం అంటారు. అంటే ఆత్మ ద్వారా, ఆత్మ మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. కుండలిని శక్తి మనల్ని శుద్ధి చేస్తుందండి, పరిపూర్ణంగా శుద్ధి చేస్తుంది.
ఓకే. ఓకే అండి. ఏదైతే అట్లాగే మీరు నాకు చూసారో అది ఒక ఒక పార్ట్ ఆఫ్ హ్యాపెనింగ్ కింద తీసుకోండి, అంతేగాని దాని మీద ఎక్కువ ఇది పెట్టకుండా దానికి ఫర్దర్ గా ఓకే. కూడా మీకు పోను పోను రకరకాలైన అనుభూతులు వచ్చినప్పుడు దాని యొక్క అవగాహన అనేది మీకు వచ్చేస్తుంది. సరే. సరే అండి. అలాగే మీరు చెప్పినట్టు వైబ్రేషన్స్ వేలి చివర్ల అరచేతులు బరువెక్కుతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుందండి. అరచేతుల్లో బరువు ఎక్కుతుందంటే అరచేయి అంటే సహస్రారం. అరచేయి హ్మ్. మధ్యలోనా లేకపోతే చుట్టూనా? అరచేతుల చుట్టూనా లేకపోతే మధ్యలోనా? మొత్తం అరచేయి అంతా బరువెక్కుతుందండి. అరచేయి బరువు ఎక్కుతుందంటే అది భవసాగరం యొక్క సమస్య అండి. భవసాగరం అంటే ఇంతకుముందు మనం జన్మల్లో ఎంతో మంది గురువుల్ని ఫాలో చేస్తుంటాం. అందరు గురువులు కూడా సద్గురువులు కాదు కాబట్టి వాళ్ళు హ్మ్. వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం మనని ఏదో ఒక దారిలో తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఫాలో చేయడం వల్ల మన సమస్యల్లోకి వెళ్తుంటాం. అందుకని ఇవాళ రోజున మనకి గురువు ఎవరయ్యారు? మన ఆత్మే మనకి గురువు అయింది. శ్రీ మాతాజీ గారు మన ఆత్మని ఆవిడ మనకి గురువుగా ఉండి మన ఆత్మని మనకు గురువుగా చేశారు. ఇంకెవరు వద్దు నీకు మధ్యలో. అదే విధంగా ప్రతి చక్రంలో ఆయా అధిష్టాన దేవతని మన గురువుగా తయారు చేశారు. వాళ్ళని జాగృతం చేసి ఓకే. ఇన్నాళ్ళు నిద్రావస్థలో మన శరీరంలో ఆ సకల దేవతలు ఉన్నారు, కానీ నిద్రాణ స్థితిలో ఉన్నారు. మన సహస్రారంలోనూ ఉన్నారు, మన చక్రాల్లోనూ ఉన్నారు, ప్రతి అణువులోనూ ఆ దైవశక్తి అనేది ఉంది. కానీ అది నిద్రాణ స్థితిలో ఉండడం వలన మనం సత్యాన్ని గ్రహించలేకుండా ఉన్నాం. సో ఈ రోజున ఆ సత్యాన్ని మనం స్వయంగా గమనిస్తున్నాం కాబట్టి మీరు భవసాగరం మీద ఎక్కువ దృష్టి పెట్టి భవసాగరం శుద్ధి చేసుకోండి. భవసాగరానికి కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో తెలుస్తాయి. అవన్నీ కూడా మేము పంపిస్తాం. మీరు పర్సనల్ కూడా ఏం చేస్తారంటే అడ్మిన్స్ ఉన్నారు కదండి గ్రూప్ లో, వాళ్ళకి మీరు ఫోన్ చేసినప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇండివిజువల్ గా పంపిస్తారు. సరేనండి. సో ఈ క్లాసెస్ అన్ని రెగ్యులర్ గా అటెండ్ అయ్యి దాని తర్వాత డైలీ మెడిటేషన్ కూడా మీరు కొన్నాళ్ళ పాటు 3-4 నెలలు చేసుకున్నారంటే మిగిలిన అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. మీ యొక్క అనుభూతి దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు అది స్టార్ట్ అయిపోయింది. ఆ ఫ్లో అనేది, ఇంజిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట. మధ్యలో అక్కడక్కడ అడ్డంకులు వస్తాయి, బ్రేక్లు వేస్తుంటాం, మళ్ళీ బ్రేక్ వేసిన తర్వాత మళ్ళీ యాక్సిలరేటర్ వేసి మళ్ళీ స్పీడ్ గా వెళ్తూ ఉంటాం కదా. అదే విధంగా ఈ ఆధ్యాత్మిక ఉన్నతిలో కూడా అప్పుడప్పుడు అవరోధాలు అనేవి వస్తుంటాయి. దానికోసం కంగారు పడకుండా, భయపడకుండా అక్కడ కొంచెం స్లో డౌన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ముందుకు మనం వెళ్తూ ఉండొచ్చు. తప్పకుండానండి. చాలా బాగుంటుంది చేసుకుంటుంటే. అత్యున్నతమైన ఒక మార్గానికి మీరు వచ్చేసారు. మీ ఎన్నో జన్మల పుణ్య బలమే ఇది. సో దాన్ని సద్వినియోగం చేసుకుని జన్మను సార్థకం చేసుకోండి. నమస్తే అండి. సార్, మనం ఇప్పుడు విశుద్ధ చక్రం చెప్పారు కదా, అలాగే ప్రతి చక్రం మీద ప్రాప్లో ఉండి తెలిసిన తర్వాత ఎంతసేపు ధ్యానం చేయాలి సార్ మినిమం? దేనికి కూడా సమయం అనేది లేదండి. మనం ఇప్పుడు చిలుము పట్టిన ఒక కాపర్ ఉందనుకోండి, దాన్ని శుద్ధి చేయడానికి ఎంతసేపు పడుతుందంటే ఎంత చిలుము పట్టిందో దాన్ని అంతసేపు పడుతుంది. కొద్దిగా ఉంటే 1 నిమిషంలో అయిపోతుంది, ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. అదే విధంగా మన ప్రతి చక్రంలో కూడా ఎన్నో జన్మల యొక్క కర్మఫలం ప్రతి అణువులో నిక్షిప్తమై ఉన్నాయి. మెమరీ కార్డ్స్ ఉన్నాయి ప్రతి అణువులో కూడా. మన శరీరంలో ఒక్కొక్క మెమరీ కార్డ్ లో 2 లక్షల GB కెపాసిటీ ఉందండి. మన శరీరంలో ఉండే ప్రతి అణువుకి 2 లక్షల GB మెమరీ కార్డ్ ఉంది అనేది ఇప్పుడు సైంటిస్ట్ కనిపెట్టి చెప్తున్నటువంటి విషయం. సో అంత సమాచారం దాంట్లో ఉంది, అంత మంచి ఉంది, మలినాలు ఉన్నాయి, అశుద్ధము ఉంది. కాబట్టి ధ్యానం అనేది ఏ చక్రంలో ఎంతో ఉంది అనే దాని మీద ఆధారపడుతుంది. అంతేగాని ఇక్కడ ఒక అరగంట, అక్కడ ఒక పావు గంట, ఇంకో చోట 10 నిమిషాలు అని ఎక్కడ ఆ విధంగా కాదండి. కుండలిని మాతకి తెలుసు ఎక్కడ ఎంత ఉందో తెలుసు. ఆవిడ్ని పైకి రామ్మా, ఆ సహస్రాలకు రామ్మా అన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న అడ్డంకుల్ని మనం ఈడా పింగళ నాడులు శుద్ధి చేసుకోవడం ద్వారా, అవి తొలగిపోవడం ద్వారా కొంచెం కొంచెం మిగతా పనంతా కూడా కుండలిని మాత చేస్తుంది. ఎలాగైతే ఒక చంటి బిడ్డని ఎవరు శుద్ధం చేస్తారో తల్లే చేస్తుంది, ఆ చంటి బిడ్డకి ఏం తెలియదు. అలాగే మనం కూడా మొన్న పుట్టాం, మనం పుట్టి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. 10 రోజుల క్రితం 2వ జన్మను మనం తీసుకున్నాం, ద్విజత్వము. సో 10 రోజుల బిడ్డం మనం. సో మనని చూసుకోవాల్సింది ఆలన పాలన లోపల ఉన్నటువంటి ఆ తల్లి బాధ్యత, ఆవిడ చూసుకుంటుంది. సో ఆ తల్లిని పిలుస్తున్నాడు, అమ్మ రా, అమ్మ నాకు పాలు కావాలి, అమ్మ నాకు అన్నం కావాలి, బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి అని అడిగినట్టుగా ఇక్కడ మనం ఏమడుగుతాం? సద్గుణాలను అడుగుతాం. అమ్మ నాకు వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని, వినమ్రతని, పవిత్రతని, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సాక్షితత్వాన్ని, క్షమాతత్వాన్ని అని అడిగి మనం ధ్యానం చేసుకున్నప్పుడు
ఒక్కొక్కటి మనకి ఆవిడ ప్రసాదిస్తుంది. అంటే ఆటోమేటిక్ గా మనకి ఎంతసేపు ఆటో సిస్టమ్ అండి. మన పొట్టలోకి మనం అన్నం వేసేసిన తర్వాత ఏం చేస్తుంది పొట్ట? డైజెస్ట్ చేసి అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని సెపరేట్ చేసి కంటికి, ముక్కుకి, చెవుకి, చర్మానికి, వెంట్రుకలకి ఎక్కడెక్కడ ఏది వెళ్ళాలో అది పంపిస్తూ ఉంటుంది కదా. అదే ఆటో సిస్టమ్. ఒక విత్తనంలోంచి చెట్టు వస్తుంది, అది ఆటోమేటిక్ గా పరివర్తన చెందుతుంది. ఒక 2 కణాల్లోంచి ఒక పిల్లవాడు పుడతాడు తల్లి గర్భంలో, అది ఆటోమేటిక్ సిస్టమ్. ఈ సృష్టి అంతా కూడా ఆటోమేటిక్ అండి. ఇక్కడ మనం వేలు పెట్టామంటే అది ఖరాబ్ అవుతుంది. అదే ఇప్పుడు అంటే మనం ఆ చక్రం మీద ధ్యానాన్ని మనం కేంద్రీకరించినప్పుడు అది ఇక్కడ ఎంత అవసరమో అంతసేపు ఆ చక్రం మీద ఊరికే ఆ చక్రాల మీద చేతులు పెట్టి ఆ మంత్రాలు అవి ఎఫర్మేషన్స్ అవి తీసుకుని కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల పాటు మనం చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు మన యొక్క ఫింగర్స్ లో కూడా మనకి ఆ మార్పులు అనేవి తెలుస్తాయి. మొదట ఆ లోటుబాటుని ఇండికేట్ చేస్తుంది, దాని తర్వాత అది పోయి నెమ్మదిగా చల్లగా చైతన్య తరంగాలు రావడం కూడా పోను మీకు తెలుస్తుంది. ఇనిషియల్ గా తెలియకపోవచ్చు, కొన్ని రోజులు అయ్యాక ఆ రోజు తెలియకపోయినా కూడా నెక్స్ట్ డే మీకు ధ్యానం మొదలు పెట్టగానే ఆ ఫింగర్ లోంచి మీకు చైతన్య తరంగాలు చల్లగా వచ్చాయంటే ఆ చక్రం నెమ్మదిగా శుద్ధి అవుతుంది అని దాని యొక్క అర్థం అండి. ఈవెన్ తక్షణమే 1 సెకండ్ లో కూడా అది శుద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే ఓకే అండి. సో ఇంకెవరైనా ఉన్నారా? ఓకే అండి. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా ఇంత చక్కటి ధ్యానాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని ఆవిడకి హృదయంలో సాష్టాంగ నమస్కారం చేసుకుని మనం మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో ఉందాం. 2 చేతులు తెరిచి ఉంచుకోండి, చిత్తాన్ని మాడ మీద ఉంచుకోండి, శరీరం మొత్తం గమనిస్తూ ఉండండి. ఎక్కడ వైబ్రేషన్ వస్తున్నాయి, ఏ చక్రం బాగుంది, ఏ చక్రంలో సమస్య ఉంది అనేది మనం గమనిస్తూ ఉన్నామండి. జై శ్రీ మాతాజీ. ఇవాళ మనం విశుద్ధి చక్రం తెలుసుకున్నాం, రేపు ఆజ్ఞా చక్రానికి వెళ్దామండి. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. మ్యూజిక్ అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా డిస్కస్ అవ్వచ్చండి. అప్పటిదాకా ప్రశాంతంగా కూర్చోండి. జై శ్రీ మాతాజీ. Ram, can you play some music?